చెరువు రోడ్లో మడుగు నగర్ కాలనీలో గల భూమి వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అప్పన్నపల్లి ఆంజనేయులు కర్ద తెలిపిన వివరాల ప్రకారం సర్వే నెంబర్ 972 973లో మొత్తం 17.20 గుంటల భూమి ఉన్నది. తన తాత రామన్న తండ్రి సాయన్నపై పేర్కొన్న భూమిలో టెన్నెండుదారులుగా 1954 ఉండి తన తాత రామన్న భార్య అడవమ్మ పేరుతో పట్టా అయిందని, తదనంతరం మా నాన్న వెంకటయ్య పేరున రికార్డులోకి ఎక్కిందన్నారు. రికార్డు ప్రకారం మా భూమిలో మేము సాగు చేసుకుంటుంటే కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. దీనిపై మేము కోర్టును ఆశ్రయించగా ఎటు భూమిపై కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారని అప్పన్నపల్లి ఆంజనేయులు కర్దే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం తన భూమిపై గొల్ల గోపాల్, గొల్ల బాలరాజు, గొల్ల మహేష్, గొల్ల సాగర్, తండ్రి గొల్ల పకీరన్న అనే వ్యక్తులు అన్యాయంగా ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని, దీనిపై SC 518/2008, OS 64/2017, OS 82/2024, RTO కేసు నెంబర్ 6442/2025, అలాగే హైకోర్టులో WP 5046/2025 కేసులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆ భూమిపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ గొల్ల మల్లేష్ ఎలాంటి కన్స్ట్రక్షన్ పర్మిషన్, ఇంటి నిర్మాణం అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టారని ఆయన ఆరోపించారు. దీనిపై మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆంజనేయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్లేష్ కుమారుడు కొట్ల విజయ్ యాదవ్ CM ఇంటి వద్ద పనిచేస్తారని అధికారులు బెదిరిస్తున్నట్లు తెలిసిందన్నారు. 2016 సంవత్సరంలో ఇరువురు మధ్య పెద్ద మనుషులు ఒప్పందం రాసి సర్వే చేయించాలని తెలిపిన గొల్ల మల్లేష్ CM పేరు చెప్పుకుంటూ సర్వే చేయకుండా అధికారులను బెదిరిస్తున్నారన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎవరైనా చట్టాన్ని లెక్క చేయకుండా నిర్మాణం చేస్తే చట్టానికి గౌరవం ఎక్కడా అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరి కబ్జా అడుగుతలేము. మాకు ఈ భూమి ముద్రాదులు ఇచ్చింది కాదు, యాదవులు ఇచ్చింది కాదు, రెడ్డిలు ఇచ్చింది కాదు. భూమి మేము రజాకాలరు అప్పుడు మేము టెనెంట్దారుగా ఉన్నాము. మా తాత నుంచి, మా తాతల కాలం నుంచి మేము 55 నుంచి 54 నుంచి 54 మేము పీటీదారులం. మాకు కావాలి మా భూమి, మాకు కావాలి. మా భూమి, మాకు కావాలి. మా భూమి, మాకు కావాలి. పట్టదారులం, పట్టదారులం, టెనెంట్దారులం, మా భూమి, మాకు కావాలి. మా భూమి, మాకు కావాలి. హైకోర్టు ఇచ్చిన మా భూమి. మేము టీడీగుట్ట కొత్త చెరువు రోడ్డు లైన్లో మడుగు నగర్ కాలనీలో ఉంటాము. మా భూమి 972 సర్వే నెంబరు, 973లో సర్వే నెంబరు, 973లో 6 ఎకరాల 26 గుంటలు, 972లో 11 ఎకరాలు. మా తాత పేరు రామన్న, తండ్రి సాయన్న. మాకు మొత్తం 17 ఎకరాల 20 గుంటల భూమి. ఈ భూమిని మాకు టెనెంట్ ద్వారా వచ్చింది. మాకు ఈ భూమి టెనెంట్ ద్వారా వచ్చింది. కొంచెం పాస్బుక్లో ఎక్కింది, కొంచెం పాస్బుక్లో ఎక్కలేదు. ఈ పాస్బుక్లో ఎక్కని భూమిని ఏం చేసిన అంటే గొల్ల సాయన్న పేరు మీద ఉన్న భూమి సాయన్న పేరు పక్కల గొల్ల అని పెట్టేసుకొని 2 ఎకరాల 17 గుంటలు కొట్టేసిండు. 2 ఎకరాల 17 గుంటలు కొట్టేయంగా ఇది నడుస్తుంటే మళ్ళా 4 ఎకరాల 26 గుంటల భూమి మా నాన్న అడివమ్మ వెంకటయ్య పేరు మీద విరసత అయింది. ఆ విరసత అయిన భూమిని 1 ఎకరా 20 గుంటలు ఎం వెంకటమ్మ బడద జంగన్న ఎకరా 20 గుంటల భూమి కొట్టేసిండు. 2003లో తీసుకున్నారు. 2003లో తీసుకుంటే ఆ భూమికి మా నాయన పీటీదారుడు, టెనెంట్దారుడు కనుక మా నాయనని మడుగు చిన్న జంగన్న కొడుకు మడుగు నాగరాజు 4 సార్లు వచ్చి మా ఇంటికి వచ్చి మా నాయనని సంతకం పెట్టమని అడిగిండు. అరే సంతకం నా భూమి నాకు కావాలేరా, నేను సంతకం పెట్టను అని చెప్పిండు. 2 సార్లు అడిగిండు. 3వసారి మా నాయనని దసరా పండుగ రోజు లేకుండా చేసిండు. ఈ లేకుండా చేసి కోట్ల గొల్ల గోపాల్, బాలరాజా, మల్లేషు, సాగరు, మడుగు చిన్నజంగన్న, మడుగు నాగరాజు వీళ్ళందరూ కలిసి మా భూమిని మొత్తం కబ్జా చేసి మా భూమిలోకి రాకుండా చేసిండ్రు. మేము 2007 నుంచి కలెక్టర్ల చుట్టూ, MROల చుట్టూ, తహసీల్దార్లు ఎంతోమంది మారిపోయినరు. మాకు ఎవరు కూడా న్యాయం చేయలే. కలెక్టర్లు ఎంతోమంది మారిపోయినరు, న్యాయం చేయలే. వీళ్ళకి ఒకటే ధీమా, మేము రాజకీయ నాయకులము, మాకు రాజకీయం నడుస్తుంది. మాకు రాజకీయ నాయకుల పలుకుబడితోన వీళ్ళు మా ఉన్న చిన్న కుటుంబాన్ని, తిన్నికే పూట కూడా గతి లేని కుటుంబాన్ని మమ్మల్ని చాలా హింసిస్తున్నారు. ఏ అధికారికి అయినా మీ భూమిలో ఇల్లు ఎవరు కడుతున్నారు? కోట్ల మల్లేష్,
కొడుకు గోపాల్. మరి మీరు కోర్టును ఆశ్రయించారు. మేము కోర్టును ఆశ్రయించినాం. మాకు ఇగో కోర్టు స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది. మాకు పాస్బుక్లు రెడీగా ఉన్నాయి, స్టే ఆర్డర్ ఇచ్చింది. మున్సిపాలిటీ అధికారులు కూడా వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఆపాలని నిన్న నోటీస్ అతికిచ్చి పోయినరు. ఈరోజు ఆపడానికి కూడా వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళని పై అధికారులతో ఫోన్ చేపించి వాళ్ళని వాపసు పంపించిండ్రు. సీఎం దగ్గర ఉంటానని చెప్పి సీఎం నా వెనక ఉన్నాడు, మీరేం చేస్తారని బెదిరిస్తారు వాళ్ళు అధికారులు. కోట్ల విజయ్ సీఎం ఇంట్లో పనిచేస్తాడంట. ఇంకా ఆయన సీఎం ఏం చెప్తే అదంట. సీఎంకు ఈయన రైట్ హ్యాండ్ అంట. అంతా ఇక్కడ జనాలను బెదిరిస్తే మా భూములు కబ్జా చేస్తుండ్రు. ఇది ఒకటే కాదు, వీళ్ళు చాలా చేసిండ్రు. అది చెప్పవచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ ఇంకా చాలా చేసి మా మీద వచ్చి పడ్డారు. ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందా, లేకుంటే మా కుటుంబం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలన్నా? మాకు ఆ భూమి మీద ఆదేరు తప్ప మాకు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఆ భూమిని కూలీనాలి చేసుకొని ఇంత ఆకుకూరలు పండించుకొని మార్కెట్లో అమ్ముకొని పూట గడుపుకుంటాం, కానీ మాకు ఉద్యోగాలు లేవు. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియని పిల్లలు ఉన్నారు. మా నాయనని చంపేసిండ్రు, మమ్మల్ని జైలు పాలు చేసిండ్రు, కోర్టుల కేసులు పెట్టించిండ్రు, మా మీదనే పోలీసు వాళ్ళతో కొట్టించిండ్రు. ఏ అధికారితో పోయినా వాళ్ళు ఇంకా పైసలు ఇచ్చి మేనేజ్ చేసుకుంటారా, అది అనొచ్చో అనకూడదో నాకు తెలియదు, కానీ ఏ అధికారి మాకు న్యాయం చేయడు. తిరిగినాం కలెక్టర్ల చూడు, ఇప్పటి వరకు తిరుగుతున్నాం. 2007 నుంచి మా దగ్గర అన్ని అప్లికేషన్లు ఉన్నాయి, ఎంఆర్ఓకి ఇచ్చిన అప్లికేషన్లు ఉన్నాయి, కానీ మాకు ఏ న్యాయం జరగదు. ఎవరు మాకు న్యాయం చేసేటోళ్ళు లేరు. కానీ మాకు న్యాయం జరుగుతుందని ఒక చిన్న ఆశతో నమ్ముతున్నాను తప్ప ఇంకా మాకు ఎటువంటి ఆధారం లేదు. దయచేసి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అధికారులను కానీ, మీడియా మిత్రులను కానీ, పై అధికారులను కానీ అందరికీ మా ధన్యవాదాలు. మాకు న్యాయం చేస్తారని, మా కుటుంబాన్ని చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని బతికించి వాళ్ళకి ఇంత జీవనోపాధి కల్పిస్తారని. మాకు ఆ భూమి తప్ప వేరేది ఏది ఆధారం లేదు. వాళ్ళ దగ్గర ఏ పేపర్స్ లేదు, ఏ పర్మిషన్ లేదు, ఏ పేపర్స్ లేవు. మేము ఎంఆర్ ఆఫీస్లో కోర్టు ఇచ్చిందని చెప్పుకొని మాకు ఒక 4 పేపర్లు ఇచ్చిండ్రు. ఆ 4 పేపర్లు ఎట్లా వచ్చినాయని మేము కోర్టులో పిటిషన్ వేసినాం. ఆ పిటిషన్కి ఏం నాట్ అవైలబుల్ అని ఇచ్చింది, కోర్టులో ఏం లేదని ఇచ్చింది. ఎంఆర్ ఆఫీస్లో కూడా అడిగినాం వీళ్ళ గొల్ల సాయనకి ఏ విధంగా భూమి వచ్చిందని, కానీ ఎంఆర్ ఆఫీస్లో కూడా ఎట్లాంటి రికార్డు గదిలో రికార్డు లేదని ఇచ్చింది. ఇంకా ఏడ ఉంటుంది, ఇంకా చెప్పండి వాళ్ళ రికార్డు ఏడ ఉంటుంది? మాకన్నా 54-55 నుంచి మాకు రికార్డు ఉంది. ఎట్లా వచ్చింది అనేది, ఏ విధంగా వచ్చింది అనేది మాకు రికార్డు క్లియర్గా ఉంది. కానీ అధికారులు ఆ రికార్డు చూసినా కానీ వాళ్ళకే న్యాయం చేస్తారు, కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. దయచేసి మా భూమి మాకు కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ అదే భూమి కొత్త చెరువు రోడ్, ఆ కట్టే ఇల్లు మా భూమిలోనే ఉంది. సర్వే నెంబర్ 900. నా ఎప్పుడు నర్సిరెడ్డి ఎప్పుడు వచ్చిండు? ఆయన వచ్చిన ఏడాదికి నా పెళ్ళి అయింది. నా పెళ్ళి అయిన 5 ఏళ్ళకు గొల్లపాకిరపు వచ్చిండు. గొల్లపాకిరపు వచ్చిన 5 ఏళ్ళకు రాజేశ్వర రెడ్డి వచ్చిండు. వీళ్ళందరూ నర్సిరెడ్డి ఒక్కడు నా భూమి మీద కాపులు ఉండే. నర్సిరెడ్డి చచ్చినాక పకిరపు వచ్చిండు. పకిరప్పని చంపినాక నా మగన్ని చంపిండ్రు. నా మగన్ని ఎవరు చంపలేదు, మడగోళ్ళే చంపిండ్రు. గొల్లోళ్ళు మడగోళ్ళు నా మగన్ని చంపింది గొల్లోళ్ళు మడగోళ్ళు. భూమి కోసం ఈయనకి ఇంత భూమి ఉండి ఒక్కడు ఉన్నాడు, ఈయన ఇంత సంపాదించింది, ఈయన చంపితే మాకు దొరుకుతుందని నా మగడు చంపిండు. బిడ్డ నా మగడు కొట్లాడు, నాకు భూమి కావాలి, భూమి కొరకు నా మగడు చచ్చిండు, చంపిండు. కోట్ల మల్లేష్ కొడుకు, కోట్ల గోపాల్ కడుతున్నారు. నాకు 17 ఎకరాలు 20 గుంటలు మా తాత పేరు మీద టెనెంట్. నా తాత పేరు మీద అంటుంటే ఇటు ఒక్కడే ఉన్నాడని నా మగని ఇంత పని చేసిండ్రు. నా బతుకుని 17 ఎకరాల్లో ఇప్పుడు 7 ఎకరాల 20 గుంటలు ఉంది. పన్నపల్లి ఆంజనేయులు కడితే నేను మా తాత రామన్న టెన్నెటదారు, రామన్న అడవమ్మ పేరు మీద పట్ట వచ్చింది, రామన్న పేరు మీద కూడా పట్ట వచ్చింది. మా నాయన అప్పనపల్లి వెంకటయ్య
మా నాయన అడవమ్మకు మన్మడు, అతని పేర పట్ట వచ్చింది. రామన్న అడవమ్మకు పీటీదారు సర్టిఫికెట్ ఇచ్చిండ్రు అప్పుడు. అయితే మా మా నాయనకు పీటీదారు వల్ల మా నాయనకు 94లో 4 ఎకరాల 26 గుంటలు అమలైంది. కాకపోతే మా నాయన అది కొంచెం ఇక మా పోషక వలన ఆయన కొంచెం చూసుకోలేదు. అయితే తర్వాత ఇప్పుడు 2007 రోజుల మా నాయనను మర్డర్ చేసిండ్రు దసరా పండుగ రోజు. మమ్మల్ని పోలీస్ స్టేషన్ జైలు పట్టించిండ్రు. మేము పోలీస్ స్టేషన్ జైలు పొంటి తిరుగుతుంటే మా భూమి కబ్జా చేసిండ్రు యాదవులు. అయితే మా తాత పేరు సాయన్న పక్కల గొల్ల పెట్టేసి 2 ఎకరాల 17 గుంటల భూమి కొట్టేసిండ్రు. దాంతోపాటు అట్లే మెల్లగా మా నాయనను కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఆయన వాళ్ళు కబ్జాలోకి వచ్చేసిండ్రు. కొంచెము మేము పోలీస్ స్టేషన్ తిరుగుతుంటే మిగతా భూమి అంతా కబ్జా చేసిండ్రు. మేము అదే అడుగుతున్నాం, మా టెనెంట్ భూమి మాకు ఆ రోజు గవర్నమెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు అమలు చేసిన భూమిని అడుగుతున్నాం. కానీ ఒక రెడ్డిల భూమి అడుగుతలేము, ఒక యాదవుల భూమి అడుగుతలేము, ఒక ముదిరాజుల భూమి అడుగుతలేము. ఇది అప్పుడు ముస్లింల భూమి. మా తాత టెనెంట్గా ఉన్నాడు. అప్పుడు మా వారసత్వంగా మేము టెనెంట్ దాలము. మా భూమి కబ్జా చేసి మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుకుంటూ కబ్జా చేసేసిండ్రు. దానికి ఇప్పుడు మమ్మల్ని పోకుండా మాకు హైకోర్టు కూడా స్టే ఇచ్చింది. మాకు జిల్లా కోర్టులో కూడా కేసు నడుస్తుంది. రేపు 27 తారీఖు నాడు కేసు డేట్ ఉంది, హియరింగ్ ఉంది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఈరోజు ఆదివారం అని చెప్పేసి ఈ అధికారులకు మేము మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు అవన్నీ ఏది లెక్క చేయకుండా వాళ్ళు సీఎం పేరు చెప్పేసి వాళ్ళు ఈరోజు వర్క్ చేసుకుంటున్నారు. దాంతోపాటు మాకు అంతా న్యాయం చేయాలి. లేకపోతే మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో మేము సూసైడ్ చేసుకోవాలన్నా, లేకపోతే మున్సిపాలిటీ ఆఫీసులో కమిషనర్ ముందు మేము సూసైడ్ చేసుకోవాలన్నా, లేకుంటే సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చిందంట పని చేసుకోమని అంట, లేకుంటే సీఎం ఆఫీస్ ముందర సూసైడ్ చేసుకోవాలన్నా, మేము లేకుంటే సీఎం ఇంటి ముందరకు పోయి సూసైడ్ చేసుకోవాలన్నా, ఇది ఒకటి మాకు చెప్పాలి. అధికారులు వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి దయచేసి మా న్యాయం మాకు కావాలి. మా భూమి మాకు ఇప్పించాలి. ఎవరిది మాకు వద్దు. ఇంకా